రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ, జనసేన తొలి జాబితాను విడుదల చేశారు. 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని, అలాగే టీడీపీ పోటీ చేసే 94 అసెంబ్లీ స్థానాల తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకటమే కూటమి లక్ష్యమని చంద్రబాబు, పవన్ అన్నారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా తక్కువ సీట్లైనా పర్వాలేదనే అన్నీ ఆలోచించే తాము ముందడుగు వేశామని పవన్ చెప్పారు. నాయకులంతా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితులలో చేలకూడదన్నారు. జనసేన టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తున్న గురించి అందరికీ తెలిసింది. ఇద్దరు గుర్తుపోతున్న ఓట్లబోతున్న ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా చేస్తారు. అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం. దీని పక్కనే ప్రజా వేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజా వేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా